అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి విశాఖ సిద్ధమవుతోంది. రేపు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువచ్చి ఆరోగ్య ఆంధ్రను సాధించాలనే లక్ష్యంతో భారీగా ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. యోగా జీవితంలో భాగం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. యోగాంధ్రలో భాగంగా 11వ అంతర్జాతీయ వేడుకలను విశాఖతో పాటు ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పీఎంఓ, ఆయుష్, ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో యోగా నిర్వహిస్తే ఒక ఏపీలోనే 1,29,000 ప్రాంతాల్లో యోగా చేస్తున్నారు. విశాఖలో 26 కిలోమీటర్ల పరిధిలో 3,19,000 మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యోగా ఈవెంట్లో 5,000 మంది మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వారి ద్వారా 1,44,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు 1,77,00,000 మంది యోగాలో పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొనున్నారు. విశాఖలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు నిర్వహిస్తున్నారు. కైలాసగిరి వరకు 2 లైన్లు ఉంటాయి. అక్కడి నుంచి భీమిలి వరకు సింగిల్ లైన్ రోడ్డులో నిర్వహిస్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే ఈ యోగాంధ్రలో పాల్గొనున్నారు. ప్రధాన వేదిక వద్ద ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా పలువురు ప్రముఖులు యోగా చేస్తారు. అలాగే విదేశాల నుంచి వచ్చే వారికి యోగాసనాల్లో విన్నర్స్ కంపార్ట్మెంట్ కేటాయించారు. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో నేవీ అధికారులు, సిబ్బంది యోగా చేస్తారు. ఒకవేళ వర్షం కురిస్తే ప్రత్యామ్నాయంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జర్మన్ హ్యాంగర్స్ తో వాటర్ ప్రూఫ్ రేకులతో భారీ హాళ్లు ఏర్పాటు చేశారు. మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈరోజు 2,39,00,000 మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. ట్రైనింగు మాస్టర్ ట్రైనర్స్ని 2,600 మందిని ట్రైన్ చేయాలనుకున్నాం. 5,451 మంది వచ్చారు, 210%. ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసేవాళ్ళు మీరు చూస్తే 1,25,000 మందిని ట్రైన్ చేయాలనుకుంటే 1,44,310, 115%. జనరల్ పబ్లిక్ మేము 2 కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ 1,77,42,850 మంది వచ్చారు, ఫిజికల్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. మొత్తం 326 కంపార్ట్మెంట్లు 8 బ్లాకుల కింద విభజించారు. మెయిన్ బ్లాక్ కలెక్టర్ స్థాయి అధికారి, మిగిలిన బ్లాకులను జాయింట్ కలెక్టర్లకు కేటాయించారు. వారి కిందన 19 మంది డిప్యూటీ కలెక్టర్లు, వారి కిందన 56 మంది తహసీల్దార్లు, వారి కింద కంపార్ట్మెంట్లకు 300 మంది ఇన్ఛార్జీలను నియమించారు. ప్రతి 5 కంపార్ట్మెంట్లకు మెడికల్ టీంలు, అలాగే అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో విద్యా సంస్థల నుంచి 50,000 మంది, పారిశ్రామిక వర్గాల నుంచి 3,17,000 మంది పాల్గొనున్నారు. ప్రముఖులు 1,500 మంది వరకు హాజరవుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి 1,25,000 మంది వరకు హాజరవుతున్నారు. సుమారుగా 5 లక్షల మంది విశాఖ యోగాంధ్రలో పాల్గొనున్నారు. విశాఖలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 1,300 కెమెరాలు, 40 వరకు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు బాడీ వార్న్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలు, నగరంలో వచ్చే మార్గాలను సైతం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.